కృష్ణ మురారి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అక్కడ భవానీ చేసిన అరేంజ్మెంట్స్ చూసి కృష్ణ మురారి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వాళ్ళైతే మామిడికాయలు తీసుకొని రావడంతో భవానీ వాళ్ళిద్దరూ రావడం చూసి అమ్మ కృష్ణ అని చెప్పి దగ్గరకు వెళ్ళి కృష్ణకు ముద్దు పెట్టి ఈ కృష్ణ ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటారు. అది విని మురారి అలాగే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అత్తయ్య ఏమైంది, ఏంటి అరేంజ్మెంట్స్ అంతా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటుంది. అది విన్న భవానీ అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలుసమ్మా మీరు మామిడికాయలు ఎందుకు తీసుకుని వచ్చారో, మాకు శుభవార్త చెప్పడానికే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు అత్తయ్య ఏమైంది మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి పెద్ద అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు తల్లి కాబోతున్నావు కదమ్మా, ఆ గుడ్ న్యూస్ మాతో ఇప్పుడు షేర్ చేసుకుంటావు కదా, అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కృష్ణ మురారి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అత్తయ్య నేను తల్లి కాబోతున్నానా, మీకు ఎవరు చెప్పారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. అదేంటి కృష్ణ అలా అంటూ, నాకు తెలియదా ఏంటా అని చెప్పి భవానీ అంటూ ఉంటుంది. ఇదంతా విన్న మీరా అయితే ఎస్ నేను అనుకున్నదే జరుగుతుంది, ఇప్పుడు ఎలాగైనా సరే ఆ కృష్ణకి జీవితంలో పిల్లలు పుట్టరనే నిజం బయటపడుతుంది, అప్పుడు పెద్ద అత్తయ్య కృష్ణని ఏ విధంగా చూస్తారో నేను చూస్తానని చెప్పి ముకుంద చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక భవానీ చేసిన అరేంజ్మెంట్స్ చూసి కృష్ణ మురారి షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.